30వ కీర్తన 5వ వచనంలో కూడా ఒక మాట చూస్తాం చూడండి. Psalm 30:5. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్, బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. ఒకవేళ ఈ పరిస్థితి నీ జీవితంలో ఒక రాత్రిలా ఉండొచ్చు, ఒక కన్నీటి రాత్రిగా, ఒక దుఃఖకరమైన సమయంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమయం ఉంటుంది. నైట్గానే ఉండిపోయిన సమయం ఎప్పుడైనా ఉందండి మన జీవితంలో? నైట్ వస్తుంది, మార్నింగ్ వస్తుంది. కొన్ని రాత్రులు అసలు రాకపోతే బాగుండని అనుకుంటాం కదా. కొన్ని భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు త్వరగా సూర్యోదయం అయితే బాగుండు అని కొన్నిసార్లు మనం ఎదురు చూస్తూ ఉంటాం. నీ జీవితంలో కూడా ఒకవేళ ఒక చీకటి రాత్రి వలె, ఒక దుఃఖకరమైన రాత్రి వలె, ఒక ఫేజ్ గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, చియర్ అప్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఏడుపు రాత్రి వస్తుందేమో కానీ ఉదయమున సంతోషము కలుగుతుంది. నీ జీవితంలో ఉదయం అనేది వస్తుంది. ఆ ఉదయాన నీతి సూర్యుడు నీపై ఉదయించి తన ఆనందమును, సంతోషమును నీ జీవితంలో సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ప్లీజ్ డోంట్ థింక్ దట్ దీస్ డేస్ ఆఫ్ వీపింగ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. కన్నీటితో నీవు గడుపుతున్న ఈ దినాలు, ఒకవేళ ఈ వారాలు ఎప్పటికీ ఉంటాయని అనుకోవద్దు. నీ జీవితంలో ఈ ఫేజ్, ఈ కాలం, ఈ సీజన్ గడిచిపోతుంది. నథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ పర్మనెంట్ కదండి. కొన్నిసార్లు మనకు ఆనందం వచ్చినప్పుడు అనుకుంటాం ఇదే ఆనందం ఎప్పటికీ ఉంటే బాగుండని. ఆ ఆనందం ఆవిరవడానికి ఒక క్షణం చాలు. కొన్నిసార్లు ఏడుపు వచ్చినప్పుడు అనిపిస్తుంది అమ్మో ఎప్పటికీ ఏడుపే ఉంటుందేమో అని. దేవుని వాక్యం నీకు నాకు వాగ్దానం చేస్తుంది, రాత్రి ఏడుపు వచ్చినా ఉదయమునకు సంతోషము కలుగును. 31వ కీర్తన 7వ వచనంలో కూడా ఒక వాగ్దానాన్ని చూసుకుందాం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. దేవుని కృపను మనం చాలా ఎక్కువ ధ్యానం చేస్తున్నాం కదండి. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి దేవుని కృప మనల్ని బలపరుస్తుంది అని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని కృపను బట్టి భక్తుడు రాస్తున్నాడు, నేను ఆనందభరితుడనై, ఐ విల్ బీ ఫిల్డ్ విత్ జాయ్. నేను ఆనందభరితుడనై సంతోషించదును. ప్రస్తుతానికి నీవున్న పరిస్థితిని బట్టి అసలు ఆనందం అంటే ఎలా ఉంటుందండి? స్మైల్ ఎలా ఉంటుందో నేను మర్చిపోయాను. అసలు నవ్వు అనేది నాకు చాలా దూరం అయిపోయింది. ఎందుకంటే నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు అంత కష్టంగా ఉన్నాయి అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు మళ్ళీ ఈజ్ గోయింగ్ టు రీఫిల్ యువర్ లైఫ్ విత్ జాయ్. హల్లెలూయా. ప్రస్తుతానికి ఆనందం ఆవిరైపోయింది, ప్రస్తుతానికి సంతోషం లేదు, ప్రస్తుతానికి వ్యాధి ఉంది, ప్రస్తుతానికి కలవరం ఉంది, ప్రస్తుతానికి నీరసం ఉంది, ప్రస్తుతానికి బలహీనత ఉంది. కానీ దేవుడు తన శక్తిని ఇవ్వబోతున్నాడు, సంతోషం ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆనందభరితుడుగా ఆనందముతో, సంతోషముతో నీ జీవితాన్ని ఆయన నింపబోతున్నాడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, రిమెంబర్ దట్ గాడ్ కెన్ పుట్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. నీ ముఖం మీద చిరునవ్వును ఆయన ఒక్కడే పెట్టగలడండి. ఆనందభరితుడుగా నిన్ను చేయగలిగిన వాడు, ఆనందముతో, సంతోషముతో నీ జీవితాన్ని నిజంగా నింపగలిగిన వాడు, నీ హృదయంలో ఉన్న వెలితి, నీ హృదయంలో ఉన్న ఆందోళన, భయాన్ని తొలగించి, కలవరాన్ని తొలగించి, గొప్ప సంతోషముతో నిన్ను నింపగలిగిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకే రాజైన దావీదు తన జీవితంలో నా ఆర్తధ్వని ఆలకించయ్యా అని 5వ కీర్తన మొదలుపెట్టి ఆఖరికి వచ్చేసరికి అంటున్నాడు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఏడుపులు నీ ఇంట్లో వినపడుతున్నాయేమో, దుఃఖము నీ ఇంట్లో ఉందేమో, రిమెంబర్, ఈ చీకటిని దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు. రాత్రి వంటి ఈ ఫేజ్ నీ జీవితంలో ఇట్స్ గోయింగ్ టు ఎండ్ వెరీ సూన్. నీ జీవితంలో సూర్యోదయం రాబోతుంది. నీ జీవితంలో ఆనందము, సంతోషము దేవుడు తిరిగి దయచేయబోతున్నాడు. ఆయన మన గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తానని వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే యూదులందరినీ సంహరించాలని హామాను అహష్వేరోషు రాజు దగ్గరకు వెళ్ళి ఒక శాసనాన్ని వ్రాయించి సీల్ చేసేసాడో, ఆ సమయంలో మొర్దెకయి అలాగే యూదులందరూ కూడా గోనె పట్ట కట్టుకొని దుఃఖంతో ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కానీ దేవుడు వారి ప్రార్థన విని గాడ్ గేవ్ దెమ్ అ టైమ్ ఆఫ్ ట్రయంఫ్, అ టైమ్ ఆఫ్ రిజాయిసింగ్, అ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. దేవుడు వారికి ఆనందాన్ని ఇచ్చాడు, విజయం ఇచ్చాడు, వారి శత్రువులపై విజయం ఇచ్చాడు. వారి మీదకు వచ్చిన ఆ మరణాన్ని దేవుడే కొట్టేశాడు. హల్లెలూయా. ఒకవేళ మరణ భయంతో ఈ రాత్రికాల సమయంలో నువ్వు వణికిపోతున్నావేమో, నీ జీవితంలో మరణానికి నిన్ను దేవుడు అప్పగించాడు. ఆయన నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. కారణం ఏంటంటే
వారిని కాపాడుదు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. హీ విల్ ప్రొటెక్ట్ యు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని వాగ్దానాన్ని నమ్ముదాం. దేవుని వాగ్దానాన్ని మీ జీవితంలో క్లెయిమ్ చేయండి. దేవుడు నిశ్చయంగా తన వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చి సజీవ సాక్షిగా సంఘము ఎదుట, దేవుని ప్రజల ఎదుట, మీ బంధువుల ఎదుట, కుటుంబీకుల ఎదుట ఆయన మహింపరిచినట్లు దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా, నా ఆర్తధ్వని ఆలకించని భక్తుడైన దావీదు తన జీవితంలో ఒక దుఃఖ సమయం గుండా వెళ్తున్నప్పుడు తన జీవితంలో నీవిచ్చిన విజయాన్ని బట్టి, నీవిచ్చిన కాపుదలను బట్టి ఆనందధ్వని చేయనట్లుగా అయ్యా తన జీవిత పరిస్థితులను మార్చావు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో దుఃఖము గుండా, చీకటి గుండా, వ్యాధి గుండా ఎంతమంది వెళ్తున్నారో నాయన, ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. లెక్కకు ఒక్కరు కూడా తక్కువ అవ్వకుండా ప్రభా, అందరూ సురక్షితంగా, క్షేమంగా వైరస్ నుంచి కాపాడబడినట్లుగా, రక్షించబడినట్లుగా నీవే వారిని కాపాడి ఆనందధ్వనితో వారి కుటుంబాలను, వారి జీవితాలను నింపుమని, నీ వాగ్దానము నీ ప్రజల పక్షంగా నెరవేర్చుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.